కలుస్తా ఉన్నాము. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఈ గులాబీ జెండా పరిపాలనలోనే ప్రతి గ్రామంలో కుల సంఘాల నిర్మాణం జరిగింది, మహిళా సంఘాల నిర్మాణం జరిగింది, నూతన గ్రామ పంచాయతీల నిర్మాణం జరిగింది, అట్లాగే రోడ్ల నిర్మాణం జరిగినది, రైతు వేదికల నిర్మాణం జరిగినది, శ్మశాన వాటికల నిర్మాణాలు జరిగినది. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా సాగునీళ్ళు కావచ్చు, తాగునీళ్ళు కావచ్చు, ఒక గ్రామ మౌలిక వసతులు ఏర్పాటు చేసిందంటే అది గులాబీ జెండానే. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆ కృతజ్ఞత ఇలా ప్రజలు కూడా కనబడతా ఉన్నది. 10 సంవత్సరాల కాలంలో మనం ఎట్లా ఉన్నామో ఇలా 2 సంవత్సరాల కాలంలో ఒక మంచి పాలన పోగొట్టుకున్నాం, ఒక మంచి కేసీఆర్ సార్ లాంటివి పోగొట్టుకున్నాము. ఇలా గులాబీ జెండాను వదిలేసినందుకు మాకు పెద్ద గుణపాఠం జరిగిందని చెప్పేసి ఇలా ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి సందర్భంలో చాలా భారీ ఎత్తున కూడా ప్రజలను సమీకరించుకొని, కార్యకర్తలు సమీకరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కోసం ఇప్పటికే మండలంలో వాల్ రైడింగ్ కూడా నియోజకవర్గ స్థాయిలో వాల్ రైడింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది. మండలంలో కూడా వాల్ రైడింగ్ కొనసాగుతూ ఉన్నది. రేపటి నుంచి వాల్ పోస్టర్లు కూడా అతికించే కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి కార్యకర్తలందరూ అధిక సంఖ్యలో తరలి రావాల్సిందిగా ఇవాళ పోస్టరు ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దానికి మా పిలుపు మేరకు వచ్చిన బాధ్యత మిత్రులకు, మా కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో మరి వరంగల్ జిల్లాలోని ఎల్కర్తుర్తిలో ఒక భారీ బహిరంగ సభ, ఒక సమ్మక్క సారక్క జాతరలాగా అనేకమైనటువంటి బతుకమ్మ పండుగ కావచ్చు, బోనాల పండుగ ఎట్లయితే జరుపుకుంటా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ యొక్క రజతోత్సవ పండుగను కూడా అంత గొప్పగా నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలోని ఈ కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున నిర్వహించడానికి కోసము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి సందర్భంలో మరి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలోనే మొదటి ఆవిర్భావ సభ, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఇక్కడ నుంచే మొదలైనది. మొదటి గులాబీ జెండా ఇక్కడ నుంచే ఎగిరేసినాం. కాబట్టి ఇక్కడ నుంచి కరీంనగర్ జిల్లా నుంచి చాలా భారీ ఎత్తుగా లక్షలాది జనాలను సమీకరించుకోవాలన్నటువంటి ఆలోచనతో మానుకొండ నియోజకవర్గాన్ని కూడా 10,000 మందిని తీసుకుపోయే విధంగా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే మేము పూర్తి చేసుకోవడం జరిగినది. ఏ కార్యకర్త కూడా ఇబ్బంది కలగకుండా మరి ఎండాకాలం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్తిగా అన్ని బస్సులను రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసుకొని తిమ్మాపూర్ మండలానికి సంబంధించిన వరకు ఒక 2,000 మందిని, ఇంకా అంతకన్నా ఎక్కువనే ఏర్పాటు చేసుకున్నప్పటికీ మేము 2,000 మందిని చాలా అఫీషియల్గా సబ్స్టెంట్గా బస్సుల ద్వారా తరలించడం విధంగా అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు 27వ తారీఖు రోజున ప్రతి గ్రామంలో కూడా గులాబీ జెండా ఎగిరేసి ఆ గ్రామంలో నుంచి మా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా భారీ నినాదాలతో బయలుదేరడానికి కోసము అన్ని కూడా ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా 11 గంటలకు గులాబీ జెండా ఎగిరేసి 12 గంటలకు మా బస్సు బయలుదేరే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినది. దానిలో ఈ గులాబీ జెండా పరిపాలనలోనే ప్రతి గ్రామంలో కుల సంఘాల నిర్మాణం జరిగింది, మహిళా సంఘాల నిర్మాణం జరిగింది, నూతన గ్రామ పంచాయతీల నిర్మాణం జరిగింది, అట్లాగే రోడ్ల నిర్మాణం జరిగినది, రైతు వేదికల నిర్మాణం జరిగినది, శ్మశాన వాటికల నిర్మాణాలు జరిగినది. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా సాగునీళ్ళు కావచ్చు, తాగునీళ్ళు కావచ్చు, ఒక గ్రామ మౌలిక వసతులు ఏర్పాటు చేసిందంటే అది గులాబీ జెండానే. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆ కృతజ్ఞత ఇలా ప్రజలు కూడా కనబడతా ఉన్నది. 10 సంవత్సరాల కాలంలో మనం ఎట్లా ఉన్నామో ఇలా 2 సంవత్సరాల కాలంలో ఒక మంచి పాలన పోగొట్టుకున్నాం, ఒక మంచి కేసీఆర్ సార్ లాంటివి పోగొట్టుకున్నాము. ఇలా గులాబీ జెండాను వదిలేసినందుకు మాకు పెద్ద గుణపాఠం జరిగిందని చెప్పేసి ఇలా ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి సందర్భంలో చాలా భారీ ఎత్తున కూడా ప్రజలను సమీకరించుకొని, కార్యకర్తలు సమీకరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కోసం ఇప్పటికే మండలంలో వాల్ రైడింగ్ కూడా నియోజకవర్గ స్థాయిలో వాల్ రైడింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది. మండలంలో కూడా వాల్ రైడింగ్ కొనసాగుతూ ఉన్నది. రేపటి నుంచి వాల్ పోస్టర్లు కూడా అతికించే కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి కార్యకర్తలందరూ అధిక సంఖ్యలో తరలి రావాల్సిందిగా ఇవాళ పోస్టరు ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దానికి మా కేటీఆర్ గారి నాయకత్వం, వినోదన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రసమైన నాయకత్వం.